హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. మా ఇంట్లో మల్లన్న బోనాలు పెట్టుకుంటే వెళ్తున్నాం కరీంనగర్ నుండి. మా పాప హ్యాపీనెస్ చూడండి. ఎప్పుడు వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్తాం. ఎందుకంటే దగ్గర విలేజెస్. మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళినాం. పనులు అయితే స్టార్ట్ చేసిర్రు. మా మామయ్య కట్టెలు కొడుతుండు, అన్నీ రెడీ చేస్తుర్రు. మేము వెళ్ళేసరికి ఓన్లీ ఆ కట్టెల దగ్గరనే ఉన్నారు. అనుకోకుండా మా ఆడపడుచు కూడా వచ్చింది. మా అత్తమ్మ అయితే బోనాలకైతే అన్నీ రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే పోషమ్మ తల్లి బోనం అయితే వండి పూజిస్తుంది. వెళ్ళండి అంటే మేము రెడీ అవుతున్నాం పోషమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి. మా అత్తమ్మ పూజించడం అయిపోయాక మేము వెళ్తాం టెంపుల్ దగ్గరికి. బాగుంటాయి అక్కడ టెంపుల్లో, చూపిస్తాం రండి. టెంపుల్కి అయితే వెళ్ళినాం. టెంపుల్కి అయితే లాక్ చేసిర్రు. ఇక బయట నుండే దర్శనం చేసుకొని నైవేద్యం పెట్టేసి అయితే వచ్చినాం. బాగుంటుంది కదా టెంపుల్ అయితే, మస్తు ఉంటుంది. అన్ని టెంపుల్స్ దర్శనం బాగుంటాయి. టెంపుల్స్ అన్నీ మంచిగా పక్కనే ఉంటాయి. మంచి వ్యూ బాగుంటుంది. అక్కడ చాలా పీస్ ఉంటుంది. అక్కడే అందరు కూర్చుంటారు చాలామంది. మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టిన. మా పాప అయితే చాలా ఆడుకుంటుంది. వాళ్ళ నాన్న ఎత్తుకొని తిరుగుతుండు చూడండి. అన్ని దేవుళ్ళను మొక్కిస్తుండు అంటుంది. ఇక మొత్తానికి పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా వచ్చినాం. చూడండి పెద్దమ్మ తల్లి ఎంత బాగుందో. మొన్ననే కొత్తగానే అయింది టెంపుల్. జాతర కూడా చాలా బాగా జరిగింది. మేమైతే జాతరకి చాలా ఎంజాయ్ చేసాం. అన్ని టెంపుల్స్ పక్కనే ఉంటాయి. ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అన్నీ బాగుంటాయి టెంపుల్స్. మేము ఇంటికి వెళ్ళేసరికి మా అత్తమ్మనైతే వంటలు అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక మనం కూడా పార్టిసిపేట్ చేయాలి కదా, వెళ్ళినాం. ఇక మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారో. కిన్సీ మహి పాప వాళ్ళ అక్క ఇంకా ఆడుతుర్రు చూడండి. ఇంకా చిన్న ఆయన అయితే పడుకున్నాడు. ఈ బాబు వచ్చేసి మా చిన్న ఆడపడిచే వాళ్ళ కొడుకు. పిల్లలు అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నారు. మా అత్తమ్మ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఈ అమ్మనైతే మీరు ఎక్కడ చూసిరో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మా ఇంట్లో కుకింగ్ మాస్టర్ వచ్చేసి మా చిన్నత్తమ్మనే. ఇక వంట అయితే వేస్తుంది. ఇక అనుకోకుండా మా ఇంకో ఆడపడిచే వాళ్ళు కూడా వచ్చిర్రు. అందరూ అనుకోకుండానే వచ్చిర్రు. బాగా మంచి అనిపించింది ఈసారి అయితే. వంటలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ బోనాలు అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక మా అక్కను నేను, మా తోటి కోడలు ఆమెను నేను కలిసి అయితే బంతిపూలు గుచ్చుతున్నాం బోనాలకి. బాగా అనిపిస్తుంది కదా బోనాల పండుగ అంటే. అందరూ ఒకే కాడ తినడం మంచిగా అనిపిస్తుంది నాకైతే. ప్రతి బోనాలకు వెళ్తాం. మా మమ్మీ వాళ్ళకి కూడా ఉన్నాయి, పట్నాలు కూడా ఉన్నాయి. ఇంకా బాగా అనిపిస్తుంది. ఇక మా చిన్నత్త అయితే చూడండి చాలా కామెడీ. ఇక మహి పాప తీసుకొని పెట్టుకొని ఆడుతుంది. మా అత్తయ్య అయితే బోనాలకి అన్నీ పూజిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో మా బోనాలు. మా నడిపత్తయ్య పిల్లలతో ఆడుతుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. మా అత్తమ్మ అందరినీ ఫ్రెష్ అప్గా రమ్మంటే ఇక మా చిన్నాడపడిచి అందరికన్నా ముందే వచ్చి ఫ్రెష్ అప్ అవుతుంది. రోజ్ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. ఈరోజు అయితే బాగా పూసినాయి, అందరికి ఇచ్చాను. ఇక ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి, బాగా పూసినాయి ఈసారి అయితే. మా అత్తమ్మ అయితే బోనాలు అయితే ఊదిచ్చేసిర్రు. అత్తమ్మ వాళ్ళు ఒక్క పొద్దు ఇచ్చినాక ఇక మేము కూడా నైట్ అందరం కలిసి తిన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బోనాలు వ్లాగ్. ఎట్లుందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you for watching.